నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కుని ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం గృహ నిర్మాణ శాఖ పురోగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష అమరావతి సిఆర్డీఏ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశం అమరావతిలో పేదలకు ఇళ్లిస్తే సామాజిక అసమానత్వం వస్తుందని టీడీపీ వ్యాఖ్యానించడంపై మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం పెత్తందారి మనస్తత్వానికి నారా చంద్రబాబు నాయుడు ప్రతీక అని ధ్వజం రేపటి నుంచి ప్రధాని విదేశీ పర్యటన జపాన్ పపువా న్యూగినియా ఆస్ట్రేలియాలో పర్యటించనున్న నరేంద్ర మోదీ తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టును సమర్థించిన సుప్రీంకోర్టు జంతు హింస చట్టం ఈ క్రీడకు వర్తించదన్న సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర వ్యాప్తంగా స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతల తీవ్రత కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు ప్రకాశం జిల్లా డోర్నాల్లో అత్యధికంగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత వార్తల్లోని వివరాలు మ్యూజియంలు ఇప్పుడు మన యువతకు సందర్శన స్థలాలు మాత్రమే కాదని కెరియర్ అవకాశాలను పొందే కేంద్రాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు వారు ప్రపంచ సాంస్కృతిక మార్పిడికి మాధ్యమంగా పనిచేయాలని అన్నారు అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్పో ప్రారంభించిన అనంతరం ప్రధాని ప్రసంగించారు మ్యూజియం అనేది కేవలం వస్తు సామగ్రి పొందుపరిచే ప్రదేశం మాత్రమే కాదని అది మన సంస్కృతి విజ్ఞాన వారసత్వాన్ని ముందు తరాలకు అందించే గొప్ప కేంద్రమని ప్రధాని తెలిపారు ప్రతి కుటుంబం ప్రతి సంస్థ కూడా తమకు తాము చిన్నపాటి మ్యూజియంలను ఏర్పాటు చేసుకుని గత స్మృతులతో మమేకం కావాలని వారసత్వ సంపదను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు అనేక సంవత్సరాల క్రితం ఈ దేశం నుంచి తస్కరణకు గురై విదేశాలకు వెళ్లిన కళాఖండాలను తిరిగి భారత్కు తెచ్చే బృహత్తర కార్యక్రమాన్ని తాము చేపట్టామని ప్రధాని అన్నారు గత 9 సంవత్సరాల్లో 240 కళాఖండాలను వెనక్కి తీసుకురాగలిగామని ఈ సందర్భంగా వెల్లడించారు అనైతికంగా కళాఖండాలను పొందుపరిచే సంస్కృతి ఏ దేశానికి మంచిది కాదని పేర్కొన్నారు एक्सपो में भी इतिहास के अलग अलग अध्याय आधुनिक तकनीक से जुड़कर जीवंत हो रहे हैं जब हम किसी म्यूजियम में जाते हैं तो ऐसा महसूस होता है जैसे बीते हुए कल से उस दौर से हमारा परिचय हो रहा है हमारा साक्षात्कार हो रहा है म्यूजियम में जो दिखता है वो तथ्यों के आधार पर होता है प्रत्यक्ष होता है एविडेंस बेस्ड होता है म्यूजियम में हमें एक और अतीत से प्रेरणाएं मिलती हैं तो दूसरी ओर भविष्य के प्रति अपने कर्तव्यों का बोध भी होता है सैकड़ों वर्षों के लंबे कालखंड ने भारत का एक नुकसान ये भी किया कि हमारी लिखित अलिखित बहुत सारी धरोहर नष्ट कर दी गई कितनी ही पांडुलिपियां कितने ही पुस्तकालय गुलामी के कालखंड में जला दिए गए तबाह कर दिए गए ये सिर्फ भारत का नुकसान नहीं हुआ है ये पूरी दुनिया का पूरी मानव जात का नुकसान हुआ है हम स्वाधीनता संग्राम में अपनी ट्राइबल कम्युनिटी के योगदान को अमर बनाने के लिए 10 विशेष म्यूजियम्स भी बना रहे हैं मैं समझता हूं कि पूरे विश्व में एक ऐसी अनूठी पहल है जिसमें ट्राइबल डायवर्सिटी की इतनी व्यापक झलक दिखने वाली है ప్రధానమంత్రి దార్శనికతతో దేశంలో సాంస్కృతిక రంగం విశేషంగా అభివృద్ధి సాధిస్తోందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు వికాసం వారసత్వంలో భారత్ దూసుకుపోతుందని తెలిపారు 47వ ఇంటర్నేషనల్ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్పోలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 145 మ్యూజియంలను అభివృద్ధి చేసిందని తెలిపారు
pride in our heritage. Honorable Prime Minister, sir, taking your vision forward and under your guidance, the Ministry of Culture is striving to promote and preserve our rich cultural heritage, both tangible and intangible. In the last 9 years, Government of India, under your visionary leadership, sir, is constantly working on the theme of Vikas Bhi, our Virasat Bhi. We are equally focused. The both on the Vikas means development and also on Virasat, preserving and promoting our rich cultural heritage. It is a ఒడిశాలో 8,000 కోట్ల రూపాయల విలువైన పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. పూరి కటక్ రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఒడిశాలో 100% రైలు నెట్వర్క్ విద్యుదీకరణ, సంబల్పూర్ టిట్లాగఢ్ రైలు మార్గం డబ్లింగ్ పనులను జాతికి అంకితం చేశారు. అలాగే పూరి హౌరా మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఒడిశాలోని కుర్దా, కటక్, జాజ్పూర్, భద్రక్, బాలాసోర్ జిల్లాల మీదుగా పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మెదినీపూర్, పూర్వ మెదినీపూర్ జిల్లాల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ నెల 20 నుంచి ఈ వందే భారత్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆధునిక భారతదేశానికి ప్రజల ఆకాంక్షలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ చిహ్నమని అభివర్ణించారు. ఈ రైలు దేశం వేగాన్ని, పురోగతిని ప్రతిబింబిస్తుందని అన్నారు. మౌలిక సదుపాయాలు ప్రజల జీవితాన్ని సులభతరం చేయడమే కాకుండా సమాజాన్ని శక్తివంతం చేయడంలో వందే భారత్ రైళ్లు దోహదపడతాయని ప్రధాని మోదీ అన్నారు. भारतीय दोनों का प्रतीक बन रही है. आज जब वंदे भारत एक स्थान से दूसरे स्थान पर यात्रा करती है, गुजरती है, तो उसमें भारत की गति दिखाई देती है और भारत की प्रगति भी दिखाई देती है. जब भी किसी को अपने परिवार के साथ कहीं दूर यात्रा पर जाना होता है तो रेल ही उसकी सबसे पहली पसंद होती है, उसकी प्राथमिकता होती है. आज ओडिशा के रेल डेवलपमेंट के लिए और भी कई बड़े कार्य हुए हैं. पुरी और कटक रेलवे स्टेशनों के आधुनिकीकरण का शिलान्यास हो, रेल लाइनों के दोहरीकरण का काम हो, या ओडिशा में रेलवे लाइन के 100% विद्युतीकरण के लक्ष्य प्राप्ति हो. मैं इन सभी के लिए ओडिशा के लोगों को बहुत बहुत बधाई देता हूं. आजादी के अमृत काल का समय है. भारत की एकता को और मजबूत करने का समय है. जितनी ज्यादा एकता होगी, भारत का सामूहिक सामर्थ्य उतना ही ज्यादा शिखर पर पहुंचेगा. ये वंदे भारत ट्रेनें इस भावना का भी प्रतिबिंब है. इस अमृत काल में वंदे भारत ट्रेनें विकास का इंजन भी बन रही हैं और एक भारत श्रेष्ठ भारत की भावना को भी आगे बढ़ा रही है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం జపాన్, పపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా 3 దేశాల పర్యటనకు బయలుదేరనున్నారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయ్ క్వాత్రా, ఆ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఇతర ప్రతినిధులతో కలిసి ప్రధాని పర్యటన వివరాలను ప్రకటించారు. పర్యటన మొదటి దశలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు హిరోషిమాలో జరిగే G7 సదస్సులో రేపు పాల్గొంటారని తెలిపారు. G7 భాగస్వామ్య నేతలతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించాక హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారని చెప్పారు. క్వాడ్ దేశాల నాయకులతో హిరోషిమాలో సమావేశం కూడా ఉంటుందన్నారు. అనంతరం మే 21న పపువా న్యూ గినియా వెళతారన్నారు. మే 22న జరిగే ఇండియా పసిఫిక్ దీవుల సహకార ఫోరం FIPIC 3వ సదస్సులో పాల్గొంటారు. పపువా న్యూ గినియాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారని వినయ్ క్వాత్రా గుర్తు చేశారు. అదే రోజు ఆస్ట్రేలియాలోని సిడ్నీకి ప్రధాని చేరుకుని ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారని వివరించారు. మే 23న సిడ్నీలో ఆస్ట్రేలియన్ CEOలు
వ్యాపార ప్రముఖులతో సంభాషణల అనంతరం భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. Papua New Guinea and Australia. At the invitation of the Japanese Prime Minister Kishida, Honorable Prime Minister will be travelling to Hiroshima, Japan tomorrow morning, 19th of May, to participate in the G7 summit, where India has been invited as a guest country. This would be the first leg of Prime Minister's three-country visit. Prime Minister will also hold bilateral discussions with several leaders of the G7, as also with the guest countries and the international organizations. Just to mention that besides India, Japan as the G7 presidency has also invited Australia, Brazil, Comoros, Cook Islands, Indonesia, Republic of Korea and Vietnam, and some of the international organizations including the United Nations. Honorable Prime Minister will also hold bilateral meeting with the Prime Minister of Japan. అమరావతిలోని సిఆర్డీఏ ప్రాంతంలో పేదల ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ పురోగతిపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గడిచిన 45 రోజుల్లో గృహ నిర్మాణం కోసం 1085 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటివరకు 3,70,000 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశామన్నారు. త్వరలోనే వీటిని పూర్తి చేస్తామన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించాలని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని పేర్కొన్నారు. సిఆర్డీఏ ప్రాంతంలో పట్టాల పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎంశ్రీ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో 32 పాఠశాలలు ఎంపికయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సదాశివుని తిరుమల చైతన్య తెలిపారు. నాడు నేడు తరహాలో పీఎంశ్రీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, ఇది 5 ఏళ్ల ప్రణాళిక అని చెప్పారు. కేంద్రం ఇచ్చే నిధులతో ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు, ఉపాధ్యాయ అభ్యాస సామగ్రి, డిజిటల్ గ్రంథాలయాలు, స్మార్ట్ తరగతుల గదులు, ప్రమాణాలతో కూడిన బోధన తదితర మౌలిక సదుపాయాల కల్పనకు పీఎంశ్రీతో అవకాశం కలిగిందని అన్నారు. దేశానికి తలమానికంగా తయారు కావడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగణ్యంగా ఉందని నాడు నేడు ప్రోగ్రాం ద్వారా కార్పొరేట్ స్కూలు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారయ్యాయి. ఇదే తరహాలో ప్రధానమంత్రి పీఎంశ్రీ పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే 32 పాఠశాలలు ఎంపిక చేసినట్లు చైతన్య గారు మనతో ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి మహేష్ గారు, ముఖ్యంగా పీఎంశ్రీ పథకం ఉద్దేశం ఏంటి, దానివల్ల ప్రయోజనాలు? ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా ఒక విధంగా నిగ్గికెగురుతున్నాం. మనం శాటిలైట్స్లో కూడా మనం ఎంతో ఒకేసారి 200-300 శాటిలైట్స్ ప్రయోగించే పరిస్థితుల్లో ఆ ఎదుగుతున్న వాటికి ముందుగా పాఠశాలలను కూడా ఆ స్థాయిలోకి తీసుకెళ్లాలని చెప్పి పీఎంశ్రీ అనే ఒక పథకం అనేది వచ్చింది. అది మొన్నను మనం ఈ 2022-23 విద్యా సంవత్సరంలోనే దానిని అంతటికీ ఒక బీజం అనేది వేయడం జరిగింది. దాని మీద అందరికీ ముందు వాళ్ళు ఏం చేశారంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఆదేశాలు వచ్చాయి, ప్రతి పాఠశాల కూడా దానిలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏ ఒక్క సంవత్సరంలోనో కాదు, దీనిని ఒక 5 సంవత్సరాలలో అత్యున్నతమైన పాఠశాలగా, ముఖ్యంగా లెర్నింగ్ హబ్. ఈ పీఎంశ్రీ పాఠశాలలు ఒక విధంగా స్త్రీ పాఠశాలలే. నిధులు ఎంత, ఉన్న వనరులు ఎంత, వాటన్నిటినీ మనం ఎంత సద్వినియోగం చేసుకొని ఒక స్థాయికి ఎదుగుతున్నామంటే అది ఎంతో గొప్పదనే. 5 ఏళ్ల ప్రణాళికని, ఈ 5 ఏళ్ల ప్రణాళికలో సర్కారు బడులన్నీ రూపురేఖలు మారుతాయని, ఏది ఏమైనప్పటికీ శ్రీకారంతో చుట్టినటువంటి శ్రీకాకుళం జిల్లా జాతీయ స్థాయిలోనే అగ్రగామిగా నిలవాలని మనసా వాచా కోరుకుందాం. జోగినాయుడు, దూరదర్శన్ న్యూస్, శ్రీకాకుళం జిల్లా. మామిడిని మాగబట్టే క్రమంలో మంచి రంగు కోసం వ్యాపారులు నిషేధిత రసాయనాలు వినియోగిస్తున్నారని, వాటికి దూరంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు ఆర్వి ప్రసాద్ హెచ్చరించారు. వినియోగదారులు సైతం దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పండ్లను మాగబెట్టే క్రమంలో కాల్షియం కార్బైడ్ వాడుతుండటంతో ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. గవర్నమెంట్ నిషేధించినా సరే వర్తకులు దీన్ని వాడుతున్నారు. ఈ కార్బైడ్లో మనకి ఎసిటిలిన్ అనే ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇది చాలా ప్రాణాంతకమైనటువంటి గ్యాస్. దీనివల్ల
ఫ్యూచర్లో క్యాన్సర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. పైన ఉన్నటువంటి ఈ ఆకుపచ్చ అంతా పసుపుగానో లేకపోతే ఎరుపుగానో మారిపోతుంటుంది. అంతేగాని లోపల ఉన్న గుజ్జు మాత్రం మారదు, దాని రుచి కూడా పెరగదు, ఆ రంగు మాత్రమే మారుతుంది. దానివల్ల మనకి చాలా అనారోగ్యాలు ఈ ప్రజల తాలూకు ఆరోగ్యం మీద పడుతుంది. పొగ పెట్టడం వలన కానీ, లేదంటే ఒక పండిన మామిడి పండుని పెట్టి మధ్యలో పెట్టి దాని చుట్టూ ఇవి కాయలు కానీ పెడితే పండుతాయి. ఇప్పుడు ఏంటంటే ఈ వ్యాపారులు అత్యాశకు పోయి సరిగా పండు ఇది మామిడికాయ ఏదైతే సరి ముదరకు ముందే దాన్ని పండించేసి ఎర్లీగా మార్కెటింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అక్రమాలను వెలికితీసి ఛార్జిషీట్ వేయడం ద్వారా ప్రభుత్వ పనితీరును ప్రజలకు బహిర్గతం చేస్తున్నామని ఏలూరు అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ జి రాంబాబు అన్నారు. ఏలూరు డీఎస్పీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులతో ప్రదర్శన నిర్వహించి డీఎస్పీ కార్యాలయంలో ఛార్జిషీట్ను అందజేశారు. అనంతరం రాంబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి లేదని, సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయని, సంక్షేమ పథకాల మాటున పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన కనుమరుగైందని, ప్రజల పక్షాన పోరాడేందుకు ఛార్జిషీట్ ద్వారా బీజేపీ ప్రజల పక్షాన నిలిచి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తుందని రాంబాబు వివరించారు. నగరంలో వైఎస్ఆర్సీపీ చేస్తానన్న అభివృద్ధి పనులు వాటిని ఎందుకు చేయలేదు, వాటిని విశ్లేషిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ, ప్రతి మండలాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు, వాటి వివరాలను సేకరించి ఛార్జిషీట్ వేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏలూరు నగరంలో ఛార్జిషీట్ కార్యక్రమాన్ని 16,000 ఇళ్లను గత ప్రభుత్వంలో కేటాయిస్తే టిట్కో ఇళ్ల పేరుతో పోనంగి రోడ్లో 68 ఎకరాలు సేకరించి 6,000 మందికి ఇల్లు, అలాగే కొత్తూరులో 3 ఎకరాల్లో 3,000 మందికి ఇల్లు నిర్మిస్తామని చెప్పి ఆనాటి ప్రభుత్వం వాటిని డబ్బులు దండుకునే వ్యవహారంగా ప్రజల నుంచి తీసుకునే డబ్బులు. యువగళం పేరుతో నారా లోకేష్ చేపడుతున్న పాదయాత్ర స్వార్థపూరితమైందని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి విమర్శించారు. ఆర్టీఓ ఏజెంట్ కరీం కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవలేదని లోకేష్ విమర్శిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. కరీం కుటుంబానికి 9 లక్షల ఆర్థిక సహాయంతో పాటు ఆయన పిల్లలకు ఉచిత విద్య అందిస్తూ వారి పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని తెలిపారు. ఈ విషయంలో లోకేష్ నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. ముస్లింలు గుర్తుకు రాలే, నంద్యాల బై ఎలక్షన్ అన్న వెంటనే ముస్లింలు గుర్తుకొచ్చినారు. అబ్దుల్ సలాం ఒక చావుని రాజకీయం చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. పోలీసులు అంటే ఒక ఇద్దరి గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు దాన్ని వైసీపీ నాయకులు అని చెప్పేసి ఆపాదించాలని ప్రయత్నం చేస్తున్నావు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వైసీపీ నాయకుడు దాని వెనుకలు ఉన్నాడో ఒక్కసారి ప్రూవ్ చేయమని చెప్పి కోరుతున్నా. ఏమనంటే నేను అధికారంలోకి వస్తే సిట్ వేస్తా, నువ్వు సిట్ వేసేయండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్పే పేర్లు అది చెప్తుంటే ఈ ప్రభుత్వం ఉంది గనక మొట్టమొదటిసారి అబ్దుల్ సలాం చనిపోయిన తర్వాత వెళ్ళిన పరామర్శించిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మహిళా మార్ట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మెప్మా ఎండీ విజయలక్ష్మి చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టణ మహిళా సమైక్యలతో తాడేపల్లిగూడెంలో సమావేశం నిర్వహించారు. తయారు చేస్తున్న ఉత్పత్తుల మార్కెట్, మహిళా మార్ట్ల నిర్వహణ, ఇళ్ల నిర్మాణంలో రుణాలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఎండీ విజయలక్ష్మి మీడియాతో తాడేపల్లిగూడెంతో పాటు మరో 25 మహిళా మార్ట్లను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అక్కడ 2018-19లో ఏ స్టేజ్లో ఉన్నాయో పులిందల స్టార్ట్ చేసి దాంట్లో బాగా జరిగింది. ఈ జగన్ మహిళా మార్ట్ ప్రత్యేకత ఏంటంటే సంఘ సభ్యులే వాటాదారులు. వాళ్ళు కేవలం 150 రూపాయలతో స్టార్ట్ చేసి ఈరోజు లక్షల టర్న్ ఓవర్ చేస్తున్నారండి. సో ఆ విధంగా పులిందల సక్సెస్ అయిన తర్వాత మన రాయచోటి, అద్దంకి, చిత్తూరు, తిరుపతి, పొంగనూరు, శ్రీకాకుళం అన్ని చోట్ల కూడా చేశాము. ఈరోజు తాడేపల్లిగూడెంకి వచ్చి ఇక్కడ కూడా మన వాళ్ళు రెడీగా ఉన్నారు గ్రూప్ మెంబర్స్ చేయడానికి. సో దాని గురించి వాళ్ళకి ఒకసారి పోలీసుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడే జీవో నెంబర్ 1 ఉందని రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. హైకోర్టు దీనిపై స్పష్టమైన తీర్పు ఇచ్చినా తిరిగి జీవో తీసుకువస్తామనడం సరికాదని హితవు పలికారు. కొత్త జీవో తెస్తే తాము ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇళ్ల స్థలాల అంశం కంటే ముందు అమరావతి రాజధానిగా ఉందా లేదా ముఖ్యమంత్రి చెప్పాలని అన్నారు. The High Court dismissed GO number 1 on the request of the my petitions. All other political parties, Telugu Desam, Bharatiya Janata Party, and also the Congress Party state PCC president, they also filed petitions against this GO number 1.
But even after this dismissal, the state government once again they wanted to introduce another GO in the name of controlling the public rallies. This is very unfortunate on the part of the state government because of this GO number 1, the police is empowered with all powers, disturbing political rallies and also other mass organizations. మహిళా సంఘాల బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న రీసోర్స్ పర్సన్లు నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వై సురేష్ రెడ్డి సూచించారు. కడపలో మెప్మా ఆర్పీలకు జిల్లా స్థాయి రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాల విధి విధానాలపై ఆర్పీలు పూర్తి స్థాయిలో అవగాహనతో మెలగాలన్నారు. వెస్ట్ టీఎల్ఎఫ్, సౌత్ టీఎల్ఎఫ్కు సంబంధించి 100 మంది రిసోర్స్ పర్సన్స్ అందరికి కూడా 2 days రెసిడెన్షియల్ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతున్నది. దీనిలో భాగంగా మెప్మాకు సంబంధించిన యాక్టివిటీస్ మరియు ప్రభుత్వ పథకాలకు గురించి అవగాహన కల్పిస్తూ వీరి ద్వారా మళ్ళీ సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి మెప్మా బలోపేతానికి మరియు గవర్నమెంట్ నుంచి వెళ్తున్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అర్హులైన ప్రతి సభ్యురాలకి చేరే విధంగా దీన్ని శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. సిఎంఎంలో అందరూ పాల్గొని వారు దీనికి సంబంధించి పూర్తిగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 రోజులు హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో జరిగిన హమీర్ సంఘం కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ మాట్లాడుతూ ప్రాంతాల మధ్య భేదాభిప్రాయాలు తొలగాలన్నారు. మనమంతా ఒకటే అన్న భావనతో దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. कार्यक्रम ये हमीरपुर वालों का हो सकता है, लेकिन हम हिमाचल और देश के बारे में सोचें. हम जिलों में, ब्लॉक में अपने आप तक जातियों में बंटकर नहीं रह सकते. कार्यक्रम करने अच्छे हैं, हर कोई करे, जिला के नाम पर करे, क्षेत्र के नाम पर करे, लेकिन देश को केंद्र बिंदु रखकर देश के लिए समर्पित और देश के लिए जीने की सोच रखें. मैं इतना ही निवेदन करता हूं. नशे से दूर हमें युवाओं को रखना है. नशे से दूर युवाओं को हम रखेंगे तब जाकर उसके लिए ऐसे खेल मैदानों की बहुत आवश्यकता पड़ेगी. ముంబైలోని ప్రభాదేవిలో యువత నైపుణ్య శిక్షణ సదస్సులో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత తమ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. 2 రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజ్గార్ మేళా సందర్భంగా ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని మాటిచ్చారన్నారు. जहां स्किल डेवलपमेंट ने इंडिया का फ्यूचर देखा है, वहीं डेवलपमेंट जो है ये मोशन और अपॉर्चुनिटीज के साथ साथ ये हर एक सेक्टर में डेवलप करे, इसकी आवश्यकता होती है. और इसलिए स्किल डेवलपमेंट शुड बी अ डेवलपमेंट विद एन होलिस्टिक अप्रोच. मुझे खुशी है आज हम ये कह सकते हैं कि प्रधानमंत्री ने कहा कि हम 10 लाख रोजगार देंगे, और आपको जानकर के खुशी होगी कि 2,88,000 अपॉइंटमेंट लेटर्स खुद प्रधानमंत्री जी ने लोगों तक दिया है. बाय అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక అసమానత్వం వస్తుందని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడడం దారుణమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వెలగపూడి సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలు ఉన్నత జీవన ప్రమాణాలతో జీవించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుందన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే డెమోగ్రాఫికల్ ఇన్బ్యాలెన్స్ వస్తోందని చంద్రబాబు నాయుడు మాట్లాడడం పెత్తందారి మనస్తత్వానికి ప్రతీక అని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల పక్షపాతి అన్నారు. వారిని అవహేళన చేయాలని ఇంకా ఒక అడుగు ముందుకేసి పేదవారికి 30 లక్షల పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తా ఉంటే పర్టికులర్ గా రాజధాని ప్రాంతంలో డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పాడు ఆయన. అంటే ఆయన ఎంత దారుణమైన వ్యక్తి అంటే, పేదవారికి మేము ఇళ్ల పట్టాలు ఇస్తామయ్యా అని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా కోర్టులకు వెళ్ళి అమరావతి ప్రాంతంలో పేదవారికి ఇచ్చే ఇళ్ళు ఎలా అడ్డుకుంటారని
ఆఖరికి సుప్రీంకోర్టు ముట్టికాయలేస్తే ఏదో ఒక రకంగా మాట్లాడిస్తానే ఉన్నాడు. ఎంత దారుణం. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా కేంద్రంగా ఎన్నో విశిష్టతలను సంతరించుకున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరోమారు తన సత్తా చాటింది. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య పి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ విశ్వవిద్యాలయం మరో ఖ్యాతిని తనలో ఇనుముడింపచేసుకుంది. ఇటీవల ప్రకటించిన అత్యుత్తమ విశ్వవిద్యాలయ జాబితాలో దేశవ్యాప్తంగా అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా 15వ స్థానంలో నిలిచింది. కేవలం దక్షిణ భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో 6వ అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా స్థానాన్ని పొందినట్లు ద వీక్ హన్సా రీసెర్చ్ సర్వే 2023 నివేదికలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, విద్యాబోధన వంటి ఎన్నో అంశాలను ప్రామాణికంగా తీసుకుని నిశిత పరిశీలనతో ఈ ర్యాంకులను వెల్లడించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఆచార్యులు, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విలువలతో కూడిన ఉన్నత విద్యా ప్రమాణాలతో విద్యార్థులకు బోధన చేస్తూ విద్యార్థులకు తగిన రీతిలో మౌలిక వసతుల కల్పనతో మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. జంతు హింసా చట్టం ఈ ఆటకు వర్తించదని తెలిపింది. ఈ మేరకు 2014లో అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా 5 సభ్యుల ధర్మాసనం సవరిస్తూ గతంలో ఈ చట్టంపై దాఖలైన పిటిషన్ను కొట్టేసింది. జల్లికట్టుపై 2014లో అత్యున్నత ధర్మస్థానం నిషేధం విధించింది. జంతువులపై హింస నివారణ చట్టాన్ని ఉల్లంఘించడమేనని అప్పట్లో పేర్కొంది. అయితే ఈ నిషేధంపై తమిళనాట ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలో జల్లికట్టును యానిమల్స్ చట్టం నుంచి తొలగిస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం 2017లో తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టుకు అనుమతించగా కొత్త చట్టం తీసుకువచ్చింది. కాగా ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను సర్వోన్నత ధర్మాసనం ఈరోజు కొట్టేసింది. ది కేరళ స్టోరీ చిత్రంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని నిలిపివేస్తున్నట్లు భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అలాగే తమిళనాడులోని థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు రక్షణ కల్పించాలని ఆ రాష్ట్రాన్ని ఆదేశించింది. చిత్రంలో వివాదాస్పదంగా ఉన్న అంశాలను మార్పు చేయాలని నిర్మాతలకు సూచించింది. సిబిఎఫ్సి ధృవీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై నిర్ణయం తీసుకునే ముందు ఆ చిత్రాన్ని ఓసారి చూడాలనుకుంటున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణను జూలై 2వ వారానికి వాయిదా వేసింది. కేంద్ర మంత్రివర్గంలో మరో మార్పు చోటు చేసుకుంది. ప్రస్తుతం న్యాయశాఖలో సహాయ మంత్రిగా కొనసాగుతున్న ఎస్పీ సింగ్ బఘేల్ తాజాగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఈరోజు ఎస్పీ సింగ్ బఘేల్ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు తీసుకున్న కేంద్ర మంత్రికి కార్యాలయ అధికారులు అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజును ఆ శాఖ నుంచి తొలగించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న అర్జున్ రామ్ మేఘ్వాల్కు అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ అంబాలా ఎంపీ రతన్లాల్ కటారియా ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన చండీగఢ్లోని పీజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. హర్యానాలోని అంబాలా లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన కటారియా 2019 నుంచి 2021 వరకు కేంద్ర జల్శక్తి, సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వర్తించారు. రతన్లాల్ కటారియా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రజాసేవ, సామాజిక న్యాయం కోసం రతన్లాల్ కటారియా చేసిన కృషి చిరస్మరణీయమని ప్రధాని పేర్కొన్నారు. హర్యానాలో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని, ఆయన కుటుంబానికి మద్దతుదారులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరామయ్య పేరును ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ను ఖరారు చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేజీ వేణుగోపాల్, కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా మీడియా సమావేశంలో ఏఐసీసీ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ నెల 14న కర్ణాటక శాసనసభ పక్ష సమావేశం నిర్వహించామని, ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించామని తెలిపారు. ఎల్లుండి కొత్త ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. అయితే వాయువ్య భారత్ నుంచి ఉష్ణోగ్రాలుల ప్రభావం కొనసాగుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ప్రకాశం జిల్లా డోర్నాలలో అత్యధికంగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా బనగానపల్లి, మాచెర్ల, కడప, నెల్లూరు, జమ్మలమడుగు, శ్రీకాళహస్తిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా అనంతపురం, ఏలూరు, చిత్తూరు, విజయనగరం, మార్కాపురంలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.